పోసి నిలిచావే ప్రేమను పంచి నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి నిలిచావే ప్రేమను పంచి హాయ్ హలో అండ్ వెల్కమ్ టు స్టార్ మహిళ 1800+. Hello everybody and welcome to Project Star Mahila. Hi. I'm very happy to invite all of you all into my new team. Thank you. Let me introduce myself. I'm Suma, the project manager of Star Mahila. Hi. సో మన ప్రాజెక్ట్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ప్రాజెక్టు. ప్రతి తెలుగు మహిళ ఎంతగానో ఇష్టపడినటువంటి ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ అందరిది. మనం కేవలం ఒక సాఫ్ట్వేర్ బిజినెస్ మాత్రమే చేయడం లేదు. దీంతో పాటుగా మనం హార్డ్వేర్ గా అంటే హార్డ్ వర్కింగ్ మహిళలకు కూడా ప్రోత్సాహాన్ని అందిస్తూ ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ టీమ్ లో రావడానికి మీ అందరికీ ఉండేటువంటి అర్హతలు ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీరే చెప్పాలి. వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ లైక్ వెరీ నైస్ ప్రాజెక్ట్ లీడ్ and really I'm happy to have here. My name is Ramya. Wonderful. I'm from Warangal. I'm a software engineer. And my hobbies are collecting the clothes అన్నట్టు full shopping. Collecting మన ప్రాజెక్ట్ కి మెయిన్ గా కావాల్సింది అదే. ఎందుకంటే 1800 ఎపిసోడ్లు అంటే 1800 చీరలు అంటే ముఖ్యంగా కావాల్సింది బట్టలు. వెరీ గుడ్. బట్టల్లో పీక్స్ పిచ్చి పీక్స్ లాగా. ఓకే యా. సో సారిక మీరు చెప్పండి. నా పేరు సారిక. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందుకే నేను మిమ్మల్ని ప్రాజెక్ట్ లో తీసుకున్నాను. అవును, అదే కొత్త ప్రాజెక్ట్ కదా, మళ్ళీ ఇంట్రడక్షన్ ఇస్తున్నా. నాకు బ్యాడ్మింటన్ అంటే చాలా ఇష్టం. బాల్ అయినా టెన్నిస్ అయినా కాక్ అయినా ఎటు కొట్టినా అది ఎట్టుపోతుందో తెలీదు. అంత మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ నేను. వెరీ గుడ్, వండర్ఫుల్. మనకు కూడా కావాల్సింది అదే. ఎందుకంటే మనం ఏం మాట్లాడితే ఏది వెళ్తుందో మనకు తెలియకూడదు. అలా ఉండాలి అండ్ మన ప్రాజెక్ట్ అలా వెళ్తూ ఉండాలి. ఓకే దివ్య. Yeah, I'm Divya. Hi Divya. I'm very big fan of you. Thank you so much. ఎందుకంటే నేను చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ బాగా పాపులర్ అయింది. చాలా మంది నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు కూడా ఇలా హెచ్ఆర్ అవ్వాలనుకుంటూ ఉంటారు. కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇట్ యాక్చువల్లీ హ్యాపెన్స్ విత్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. అండ్ నేను ఎన్ని టూర్స్ వెళ్తూ ఉంటాను. మొన్న యూఎస్ టూర్కి వెళ్ళాను. అక్కడ ఒబామా గారు స్పెషల్ ఇన్విటేషన్ మీద నన్ను అట్లాంటాలో ఒక కాన్ఫరెన్స్ కి పిలిచారు. సో అక్కడ కూడా నేను వెళ్ళి దీని గురించి మాట్లాడడం జరిగింది. దే యాక్చువల్లీ టేక్ సో మచ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ మీ దట్ అతి త్వరలో అమెరికాలో కూడా ఈ ప్రాజెక్ట్ వాళ్ళు అమెరికన్స్ కోసం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మరి నన్ను అమెరికా పంపించే ఛాన్స్ ఉంది? మిమ్మల్ని అమెరికా ఏమిటి, అండమాన్ కూడా పంపించగలరు. వరల్డ్ బట్ ఫోకస్ కావాలి మనకి ఫస్ట్. ఓకే, మీకు కళ్ళకి బాగుందా ఫోకస్? సైట్ ఏం లేదు కదా? అసలు లేదు. నేను మీకు వర్క్ మధ్యలో ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అయితే ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయగలను. నాకు గిటార్ కూడా వచ్చి వర్క్ తో పాటు. ఓ మై గాడ్, దట్స్ వండర్ఫుల్. ఓకే, పాటలు పాడతారా? పాటలు కాదు, వాయిస్తారా? ఓకే, నేను జనరలీనే వాయిస్తూ ఉంటాను. నాకు గిటార్ అక్కర్లేదు. నేను గిటార్ లేకుండా వాయిస్తాను, మీరు గిటార్ ఉండి వాయిస్తారు. ఓకే, యామిని చెప్పండి. యామిని, ఐ జస్ట్ సీ యువర్ పంపించిన మెయిల్ కనిపిస్తుంది నాకు. యామిని, ఓకే. యామిని, ఏజ్ నాట్ మెన్షన్డ్, వెయిట్ నాట్ మెన్షన్డ్, హైట్ నాట్ మెన్షన్డ్. ఏంటిది, ఏం మెన్షన్ చేయలేదు. ఓకే, ఇంట్రెస్ట్ ఇన్ వర్కింగ్ ద ప్రాజెక్ట్ మాత్రం అప్ టు ద పిచ్చి పీక్స్. వెరీ గుడ్. చెప్పండి యామిని. నా పేరు యామిని. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసిన. నా హాబీస్ వచ్చి క్యారమ్స్ ఎక్కువ ఆడుతుంటాను. ఓకే, నేను డాన్స్ చేస్తే అందరూ పరిగెత్తారు. వెరీ గుడ్. మనకి ఎప్పుడైనా సరే మన ప్రత్యర్థులు వచ్చారు అంటే
వాళ్ళు ఏదైనా మంచి టెండర్ కానీ మంచిది కానీ ప్రొజెక్ట్ చేశారంటే మీ డాన్స్ పెట్టిస్తాను నేను అక్కడ. ఖచ్చితంగా వాళ్ళు పరిగెడతారు, అది మనకే వస్తుంది. ఓకే, శృతి. నా పేరు శృతి. హాయ్ శృతి, నీకు ల్యాప్టాప్ శృతి చేయడం వచ్చా? రాదా? ల్యాప్టాప్ శృతి చేయడం ఏంటి? ఎక్కడ వైఫై ఉందో అక్కడ పట్టుకోవడం, దీన్నే ల్యాప్టాప్ ని శృతి చేయడం అంటారు. అది రాదా? రాదండి. అది వచ్చి ఉండాలి. ఇట్ ఈస్ వెరీ సింపుల్. ఓకే, ఎక్కడైనా సరే ఉండేటువంటి లొకేషన్ లో పాస్వర్డ్లు కనుక్కుంటూ ఉండాలి మెల్లిగా. ఆ వైఫై లోపలికి వెళ్ళిపోవాలి, కొట్టాలి, అంతే. నాకు నా కూతుర్ని చూసుకోవడం మాత్రమే పెద్ద డ్యూటీ. ఎవరిని చూసుకోవడం? నా కూతురు, పాప, చిన్న పాప. మీరు ఈ ప్రాజెక్ట్ కోసం రాలేదా? లేదండి. పర్వాలేదండి, మా ప్రాజెక్ట్ లో ఏంటంటే ఉమెన్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. తులసి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. మై హాబీ షటిల్, ప్లేయింగ్ షటిల్ అండ్ సింగింగ్. ప్లేయింగ్ షటిల్ కాదు, యాక్చువల్లీ మన జాబ్ తో షటిల్ అవుతూ ఉండాలి మీరు. ఓకే. డిఫరెంట్ ప్లేసెస్ కి యూ కీప్ ఆన్ షటిలింగ్. ఓకే. సో అది ఇప్పటి నుంచి మీ జీవితంలో ఉండే షటిల్. తర్వాత ప్రెసెంట్లీ ఐఎమ్ లెర్నింగ్ కర్ణాటక మ్యూజిక్. కర్ణాటక మ్యూజిక్, వెరీ గుడ్ అండి. మనకి చాలా మంది క్లయింట్స్ ఇక్కడ రాలేకపోతున్నారు, వాళ్ళకి మీరు ఆన్లైన్ టీచ్ చేయగలరా? చేస్తాను. ఆన్లైన్ క్లాసెస్ కూడా బాగా డిమాండ్ ఉంది ఈ మధ్య. దానికి కూడా యూ కెన్ చార్జ్. యుఎస్ వాళ్ళు అయితే బాగా డాలర్స్ లో ఇచ్చుకుంటారు, యూకే వాళ్ళు పౌండ్స్ లో పే చేస్తారు. ఓకే, సో అది కూడా చూస్తాను నేను. ఎనీవే, వండర్ఫుల్ టీమ్, వెరీ గుడ్. వెల్కమ్ టు ద స్టార్ మహిళా 4 ప్రాజెక్ట్, ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఫీల్స్ వెరీ నైస్ ఇండీడ్. ఓకే, సరే అయితే ఈ 6గురిలో ఈ రోజు ఈ ప్రాజెక్ట్ లో ఎక్కువగా స్టార్స్ సంపాదించేది ఎవరో చూద్దాం, అంటే ఎవరు విన్ అవుతారో చూద్దాం. ఓకే, స్టార్ మహిళలో మన ప్రాజెక్ట్ లోని ఫస్ట్ రౌండ్ లోకి వెళ్తున్నాం మనము. అండ్ అదే పట్టుకోండి చూద్దాం జర జర. సో ఈ రోజు స్టార్ ఎవరికి వచ్చిందో చూద్దామా? కమ్ ఆన్, ఓపెన్ ద కార్డ్స్. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోన్న గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసు కొట్టగా తస్సుది ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపో. ఓకే, సో యామిని, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు ప్రమోషన్ సొంతం చేసుకున్నారు, 20 పాయింట్స్ వచ్చాయి మీకు. సో హౌ డస్ ఇట్ ఫీల్? ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే, మీరు ఇంతకు ముందు చేసినటువంటి జాబ్ లో ఇంత సాటిస్ఫాక్షన్ ఉందా మీకు? ఇంత ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ ఉన్నాయా? లేదు, ఫస్ట్ టైం కదా. అదే మన ప్రాజెక్ట్ లో ఉండేటువంటి గొప్పతనం. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? సమ్ కైండ్ ఆఫ్ జోక్ ఆర్ ఎంటర్టైనింగ్? ఒక క్వశ్చన్ అడుగుతాను. వండర్ఫుల్ క్వశ్చన్. ఓకే, అడగండి. టీచర్ కరెక్ట్ చేయలేని పేపర్. టీచర్ కరెక్ట్ చేయలేని పేపర్? టాయిలెట్ పేపర్. టీచర్ కరెక్ట్ చేయలేని పేపర్. క్వశ్చన్ పేపర్ అయితే కరెక్ట్ చేయగలరు, ఐ మీన్ ఆన్సర్ పేపర్ అయితే. టాయిలెట్ పేపర్ చేయలేరు, అది నేను చెప్పింది కరెక్ట్, కానీ ఈవిడ ఊహకి నేను అందట్లేదు. అంటే దాంట్లో ఏం ఉండదు కదా కరెక్ట్ చేయడానికి. న్యూస్ పేపరా? ఎస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, మీరు ఇక్కడే ఉండండి, వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. ఓకే, ఓపెన్ యువర్ కార్డ్స్ అండ్ షో మీ. ఓకే, సో మీకోసం ఇప్పుడు దింపుతున్నాము పంజరం. Come on. ఓకే, సో మీ ప్రస్తుతం ప్రాజెక్ట్ లో మిమ్మల్ని అందరినీ ఒకటే దగ్గర వేసేసాను. చూద్దాము లాస్ట్ వరకు ఎవరు సర్వైవ్ అవుతారు. టార్గెట్ ఫస్ట్ ఎవరు అవుతారు? ఓకే, రెడీ? యామిని, 1 2 3 గో.
వాట్ ఈస్ దిస్ దివ్య? ఏంటి మనం అనుకున్న టార్గెట్ ఏంటి, మీరు చేసింది ఏంటి? ఇట్రండి ఇక్కడ రండి. నేను హెచ్ఆర్ గా మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాను, కానీ మీరు ఇక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. హౌ ఇలాగైతే ఎలా దివ్య? మన ఇఫ్ వి ఎయిమ్ ఫర్ ద స్టార్ మహిళా షీల్డ్, మనం అసలు దానికన్నా నేను అక్కడికి వెళ్దామని ట్రై చేశాను కానీ ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు. ఇది ఫస్ట్ మెట్టు మాత్రమే. ఈ ప్రాజెక్ట్ లో ఇంకా చాలా మెట్లు ఉన్నాయి. ఇలాగా మీకు 10 పాయింట్స్ ఇస్తున్నాను, తీసుకోండి. మీరేమైనా అడుగుతారా నన్ను? ఒక చిన్న రీడర్. ఓకే. కాయ గాని కాయ ఏంటండి? కాయ గాని కాయ, మొట్టి కాయ తినొచ్చు కానీ తినొచ్చా? కచ్చి కాయ. యా, నాకు నిజంగా ఒక హెచ్ఆర్ గా ఇవన్నీ తెలిసి ఉండడం చాలా ముఖ్యం. అందుకనే మీరు కూడా వీటన్నిటి గురించి కూడా మంచి అవగాహన తెచ్చుకోండి. యుల్ బి ఎ గుడ్ హెచ్ఆర్, యు నో. థ్యాంక్ యూ. వెళ్ళండి. రెడీ, 1 2 3 గో. డెలివరీస్ అయ్యాయా? లేదు, ఐ మీన్ టు సే డెలివరబుల్స్ అయ్యాయా? కొంచెం. ఓకే. ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ టెక్నాలజీలో ఉండేటువంటి కొన్ని పదాలు అన్నమాట. ఓకే, లోపల ఉండే వాళ్ళ స్టేటస్ అప్డేట్ చేయండి, నాకు మెయిల్ పంపించండి తొందరగా. ఓకే, నాకు కళ్ళ ముందు కనిపించే వాళ్ళైనా సరే త్రూ మెయిలే మాట్లాడాలి. ఓకే, స్టేటస్ అప్డేట్. ఓకే, మీరు ఏమైనా అడగాలనుకుంటారా? మీకు 12 పాయింట్స్. యాక్చువల్ గా మెయిల్ చేద్దాం అనుకున్నా కానీ ఇట్స్ ఓకే, ఐ లాస్ట్. మెయిల్ చేయొద్దు, ఫీమేల్ చేయొద్దు, ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు రెడ్ స్టోన్, మీకు కలర్స్ ఐడియా ఉంటుంది కదా? ఆఫ్ కోర్స్. రెడ్ నాకు స్టోన్ తెలియదా ఏంటి ఇది బ్లాక్ అని? అది బ్రౌన్. ఇది బ్రౌనా? ల్యాప్టాప్ లో చూసి ఈ మధ్య కొంచెం కళ్ళు బాగా బైర్లు అమ్ముతున్నాయి. ఎంతసేపు బాబాయ్, గంటలు చూసేసరికి నిజంగా మీ అందరికి కళ్ళజోడు లేకపోవడం పెద్ద అదృష్టం. లేకపోతే బోల చిత్రం రోడ్ లో తీస్తారా ఏమిటి? లేదు. చెప్పండి. రెడ్ స్టోన్ ని బ్లూ సీలో వేస్తే ఏమవుతుంది? రెడ్ స్టోన్ ని బ్లూ సీలోనే కాదు, ఏ సీలో వేసినా మునుగుతుంది, సింక్ అవుతుంది. ఓకే ఓకే, హాత్ మిలావ్. అందుకే నేను హెచ్ఆర్ అయ్యా. ఇలాంటి సుత్తి సమాధానాలు నాకు చాలా తెలుసు. Down, 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 baby, calm down, get ready. Body, body, body. 1 2 3 go. Okay, so Tulasi, I'm sorry, 14 points. ఒక రోడ్ పైన ఒక ఆమె వెళ్తుంటే యాక్సిడెంట్ అవుతుంది. Oh my God. ఒక అతను చూస్తాడు యాక్సిడెంట్ ని, చూసి అమ్మాయిని గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి తనని ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్తుంటాడు. Okay. అతనికి అమ్మాయి ఏమవుతుంది? అతనికి ఆ అమ్మాయి బరువు అవుతుంది. ఒక్కొక్కసారి నిజంగా నా ఇంటెలిజెన్స్ లెవెల్ నాకే అసలు ఏంటా అనిపిస్తుంది. ఐ డోంట్ నో హౌ ఇలా ఇచ్చాడో ఏమిటో దేవుడు నిజంగా. థ్యాంక్ యూ. వెళ్ళండి. కానీ మన టార్గెట్ ఓకే, తొందరగా వెళ్ళగానే స్టేటస్ అప్డేట్. రెడీ, 1 2 3 గో. యామిని, ఐ షుడ్ రియల్లీ కంగ్రాచులేట్ యామిని. నిజంగా ఒక టార్గెట్ ని ఎలా వెంటాడి వేధించి పట్టుకోవాలి ఫైనల్ వరకు అనేది ఈవిడ నిజంగా మనకు నిదర్శనం. అది చప్పట్లు గట్టిగా. కమాన్ రండి, ఎదిగి రండి అందరూ. రమ్య 16 పాయింట్లు అండ్ శృతి వండర్ఫుల్ 18 పాయింట్స్ వరకు ఈ ప్రాజెక్ట్ లో మీరు స్టిక్ ఆన్ అవ్వగలిగారు. ఐ లైక్ ద డెలివరబుల్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఈ
రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. సో స్టార్ మహిళలోని ఫస్ట్ రౌండ్ ప్రాజెక్ట్ లో ఫినిష్ చేశారు సక్సెస్ఫుల్లీ నా టీమ్మేట్స్ అందరూ. ఇక నేను వాళ్ళని సెకండ్ రౌండ్ లోకి తీసుకెళ్తున్నాను. అదే తారా హుషార్. ఓకే, సో ముందుగా మనం ఈ సెకండ్ రౌండ్ లో ఒక పాట చూడబోతున్నాము. లెట్స్ సీ అ సాంగ్. చాలా బాగా చేశారు. ఇది ఏ మూవీలోని పాట? చెప్పండి శృతి. చింతకాయల రవి. వండర్ఫుల్, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు డైలాగ్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ హెచ్ఆర్ ఎవడమ్మా? ఎవడు కాదు, ఎవరు అంటే మీరేనన్నమాట. చూసారా ఎలా కనిపెట్టేశాను? సారీ సార్, ఐఎమ్ గీత. ఓ, ఐఎమ్ డాక్టర్ దశావతారం, 10 degrees హోల్డర్, హెచ్ఆర్ కమ్ సైకాలజిస్ట్. సాఫ్ట్వేర్ వాళ్ళకు వచ్చే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ట్రీట్ చేస్తుంటాను. గ్రేట్. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో డబ్బులతో పాటు జబ్బులు కూడా ఎక్కువే. అందుకే వీళ్ళ పేర్ల కంటే జబ్బులు ఎక్కువ గుర్తుంటాయి నాకు. హీఈస్ మిస్టర్ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్. హాయ్ హాయ్ హాయ్. వీడే పనైనా 3 సార్లు చేస్తాడు. వీడు నార్కోలెప్సీ. వీడు ఎప్పుడు పడుకుంటాడో ఎప్పుడు లేస్తాడో వాడికి తెలీదు, నాకు తెలియదు. హైలీ టాలెంటెడ్. వీడు గజని, షార్ట్ టర్మ్ మెమరీ. రోజు చూస్తే నేనే గుర్తుంటాను, ఇంక నువ్వే గుర్తుంటావు. వీడి పరిచయం చేయడం కూడా వేస్ట్. మీరు విన్న ఈ సంభాషణలో ఇద్దరి పేర్లు చెప్పండి. శృతి. కాజల్ అండ్ బ్రహ్మానందం. వెరీ గుడ్. మీకు ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లేదు. కంగ్రాట్స్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. జగ జగ జగదేక వీరా, మగ మగ మహారాజు వీరా, సొగసున సెగరేపినావే సుందరా. జగ జగ జగదేక వీరా, చక 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 నిన్ను చేరా, తికమక పడుతున్నదేదో తొందరా. ఒక పరి నిన్ను చూసినాక, ఒక పరి నిన్ను చూసినాక, మనసిక తనలోన లేక, తహ తహ తలపై పొల మారుతోంది రానిదరే చదరా. జగ జగ జగదేక వీరా, మగ మగ మహారాజు వీరా, సొగసున సెగరేపినావే సుందరా. మిస 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 రాజహంస, విల విల విరహాల హింస, నిగ నిగ నగరాన్ని నేడే ఏలనా. చల్లని గాలిలా చకిలి గింతలా ఎక్కడ చూసినా నువ్వే. చక్కదనాల సిరి చూసి కసుమన్న ఊపిరి ఊరుకుంటుందా. రెప్పలు వాళ్ళని నిప్పుల పొత్తులా ఎప్పుడు చూసినా నువ్వే. పువ్వుల తోట
నొదిలేసి రివ్వమని తొమ్మెద ఎగిరిపోతుందా అటు ఇటు ముసిరావే నన్ను అటు ఇటు ముసిరావే నన్ను సులువుగా విడిపోను నిన్ను నడుమున మెలికై నన్ను ఖైదు చేసిన నేను కాదనను జగ జగ జగదేక వీరా మగ మగ మహారాజు వీరా సొగసున సెగరేపినవే సుందరా మిస 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 రాజహంస బిల్ల బిల్ల విరహాల హింస నిగ నిగ నగరాన్ని నేడే ఏలరా వావ్ తులసి చాలా బాగుంది. ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తా. ఓకే, మంచి లైక్స్ వస్తాయి. చాలా బాగుంది. ఈ పాటలో నటించిన హీరో హీరోయిన్ ఎవరు? యామిని. రవితేజ అండ్ కాజల్. 6 పాయింట్. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాము. ఓకే, ఈ స్టార్ మహిళ ప్రాజెక్ట్ లో వీళ్ళందరూ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్. అదే ప్రశ్నకు వేళ ఏరా. ఓకే, ఫస్ట్ నంబర్ మాంబో మామియా ప్రేమ ఒక మాయా సునామీలాగా దాహం వచ్చినది వేగం వచ్చినది మోహం వచ్చినది. సూర్యవంశం సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఓకే, ఆప్షన్ ఏ మీనా, బి రమ్యకృష్ణ. మీనా. కరెక్ట్ ఆన్సర్. రాధిక అండ్ సంగవి కూడా ఉన్నారు. 3 పాయింట్స్ వచ్చాయి, తీసుకోండి. యామిని 2 రమ్య 1 సూర్యుని ఉష్ణోగ్రతని కొలిచేటువంటి సాధనం ఏది? ఆప్షన్ ఏ లాక్టోమీటర్, బి పైరోమీటర్. పైరోమీటర్. దట్స్ రైట్ ఆన్సర్. తీసుకోండి, 3 పాయింట్స్ తీసుకోండి. తులసి 1 సారిక 1 దివ్య 1 సోనా సబ్బు రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే సాక్సోఫోన్ ఫొంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే. జై చిరంజీవ సినిమాలో హీరోయిన్ ఎవరు? భూమిక. కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది మీరందరూ నేను మీకు ఆఫీస్ లో ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తే ఏం చేస్తున్నారు? ల్యాప్టాప్ లో కూర్చొని సినిమాలు చూస్తున్నారు కదా. ఒక విండో అది, ఇంకో విండో వర్క్. ఒక విండో వర్క్, డోర్ సినిమాలు. సరే సరే తీసుకోండి. శృతి 3, యామిని 2, రమ్య 1. వానపాముకి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2. అందుకే మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయ్యారు. బయాలజీ అయితే తెలిసి ఉండేది, వానపాముకి అసలు కళ్ళు ఉండవు. అయ్యో, ఇట్స్ ఓకే. Hey Jennifer Lopez sketch గీసినట్టుగా ఉందిరా ఈ సుందరి. Come on. Hey Britney Spears ని ప్రింట్ తీసినట్టుగా ఉందిరా ఈ Cadbury. ఆయుధం సినిమాలో హీరో ఎవరు? రాజశేఖర్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్స్ తీసుకోండి. శృతి 3 యామిని 2 సారిక 1 రాళ్లు కర్ర ముక్కలను ఆయుధాలుగా వాడే కోతులు ఏవి? ఆప్షన్ ఏ హౌలర్ మంకీ, బి బబూన్స్. అవి రాళ్లని కర్ర ముక్కలని ఆయుధాలుగా వాడతాయండి. బబూన్స్. దట్స్ ద రైట్ ఆన్సర్. 3 పాయింట్స్. యామిని 1 రమ్య 1 సారిక 1. ఓకే, ఏంటి మెయిల్ అప్డేట్ చేయలేదు అసలు? స్టేటస్ చూస్తున్నాను. చేశాను, మెయిల్ సెండ్ అవ్వలేదు. ఇందాకే చేసి వచ్చాను. ఏంటిది? వాట్ ఇస్ దిస్? మళ్ళీ పంపిస్తాను. స్పామ్ లో కూడా చెక్ చేసా, లేదు. జస్ట్ ఇప్పుడే పంపించేసి వచ్చాను. అసలు హెచ్ఆర్ అంటే నా ఉద్యోగం ఎలా ఉంటుందో తెలుసా? మీకు తెలియదు నాకెంత ప్రెషర్ ఉంటుందో. మీకు ప్రెషర్ పెడుతున్నాను అని మీరు అనుకుంటున్నారు. నాలాగే రిటైర్ అయిపోయినటువంటి ఒక హెచ్ఆర్ ఒక పౌల్ట్రీ ఫామ్ పెట్టాడు. అతనికి ఇలా టార్గెట్లు ఇవ్వడం అలవాటైపోయి పొద్దున్నే వెళ్లి కోళ్లకు కూడా టార్గెట్ ఇచ్చాడంట. ప్రతి కోడి రోజుకి 2 గుడ్లు పెట్టాలి అని. నెక్స్ట్ డే వెళ్లేసరికల్లా అన్ని కోళ్లు పెట్టింది కానీ ఒక కోడి మాత్రం 1 గుడ్డే పెట్టింది.
మిగిలినవన్నీ 2 పెట్టాయి. అడిగాడంట వాట్ ఇస్ దిస్, నేనేం టార్గెట్ ఇచ్చాను, నువ్వు ఎంత పెట్టావు అని. ఊరుకోండి సార్, అప్పటికి ప్రెషర్ పెట్టేసరికల్లా నేను ఒకటైనా పెట్టాను, లేకపోతే నేను పుంజుని అనిందంట. సో ఈ హెచ్ఆర్ పెట్టేటువంటి టార్గెట్లకి ప్రెషర్ తో అయినా సరే మీరు పని చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను పెట్టైనా పుంజైనా వదిలిపెట్టను. ఓకే, వెంకటేష్ త్రిష సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఏ సినిమాలో చేశారు? ఆడవారి మాటలకు అర్థాలు వేరే. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి. 6. శృతి 3, తులసి 2, రమ్య 1. కురుక్షేత్ర సంగ్రామం ఎన్ని రోజులు జరిగింది? ఆప్షన్స్: ఏ 108, బి 18. బి 18. కరెక్ట్ ఆన్సర్, 18 రోజుల పాటు జరిగింది కురుక్షేత్ర సంగ్రామం. తీసుకోండి. తులసి 1, హారిక 2. యజ్ఞం సినిమాలో హీరో ఎవరు? గోపిచంద్. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. యామిని 3, శృతి 3. జ్ఞాపక శక్తి పాక్షికంగా లోపించడాన్ని ఏమంటారు? మెమరీ లాస్. దానికి ఒక పేరుంది. ఆప్షన్స్: ఏ ఆల్జిమర్స్, బి అమ్నీషియా. ఆల్జిమర్స్. సారీ, పాక్షికంగా జ్ఞాపక శక్తి లాస్ ని అమ్నీషియా అంటారు. ఆల్మోస్ట్ పూర్తిగా వెళ్ళిపోతే దాన్ని ఆల్జిమర్స్ అంటారు అని కూడా వాళ్ళకు గుర్తుండదు. అదే మెమరీ లాస్ అంటే. ఓకే, మనం సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది ఎవరు? ఆప్షన్స్: ఏ నయనతార, బి శ్రేయ. నయనతార. కాదు కదా, మనం సినిమాలో నాగార్జున గారి సరసన చేసింది శ్రేయ. నాగ చైతన్య పక్కనేమో సమాంత. సారీ. సెకండ్ క్వశ్చన్, మన దేశంలో పిన్ కోడ్ అంటారు, అమెరికాలో దాన్ని ఏమంటారు? మీకు తెలిసి ఉండాలి, సాఫ్ట్వేర్ కదా, రాస్తారుగా అడ్రస్ లో. పిన్ కోడ్ కదా, జిప్ కోడ్ ఏది? మీరు జిప్ వేసి వదిలేస్తే ఎలాగండి? జిప్ కోడ్. జిప్ కోడ్. ఓకే, రైట్ ఆన్సర్, తీసుకోండి. 6. యామిని 3, శృతి 3. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. ఇప్పటి వరకు వీళ్ళు ప్రాజెక్ట్ లో ఎన్ని పాయింట్ల ఆధిక్యతలో ఉన్నారో చూద్దాం. ఓకే, నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు నేను కమ్యూనికేషన్ స్కిల్స్ చూడాలనుకుంటున్నాను మీది. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్కనక డాన్స్ ఆయో రెడీ రెడీ 1 2 3 ఓకే, మన స్టార్
అమ్మాయిల ప్రాజెక్ట్ లో ముందుకెళ్తున్నాము. అండ్ నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఓకే, మొదటి చిత్రం. సారిక. అల్లు అర్జున్. అల్లు అర్జున్. ఆర్యా 2 సాఫ్ట్వేర్. చూద్దాం. ఇవాళ మొత్తం మన ప్రాజెక్ట్ కి సాఫ్ట్వేర్ కి సంబంధించిన వాళ్ళే వస్తున్నారు. ఈయన కూడా మంచి టీమ్ లీడరు, గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి. 6 పాయింట్లు. ఇతని బేసిక్ క్వాలిటీ ఏంటంటే రేస్ గుర్రంలో పరిగెడతాడు. మీరు వీళ్ళందరినీ చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారని ఇక్కడికి రమ్మని చెప్పాం. ఓకే, నెక్స్ట్ చిత్రం. శృతి. నాగ చైతన్య. 100% మంచి హెచ్ఆర్. 100% లవ్ లో చూసాం మనం. చూద్దాం. ఇతన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటంటే ఎలా బట్టి పట్టాలి, పక్క వాళ్ళ ప్రాజెక్టు ఫెయిల్ అవ్వడానికి మనం ఏమేం చేయాలి, ఇదంతా కూడాను ఇతన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది. 6. 100% లవ్ లో అదే మనకు చూపించాడు. నెక్స్ట్ చిత్రం. దివ్య. తమన్నా. అమ్మాయి కూడా బాగా చదువుతుంది. ఒక్కటే వీక్నెస్, చికెన్ తినడం బాగా అలవాటు. అయినా సరే నాగ చైతన్య అమ్మాయిని ప్రాజెక్ట్ లో తొక్కేయడానికి ట్రై చేసినా కూడా ఎదిగింది. అదే అమ్మాయిని చూసి మనం నేర్చుకోవాలి. 6. నెక్స్ట్ చిత్రం. శృతి. వెంకటేష్. చూద్దాము. చింతకాయల రవి. ఏం చేశాడు ఆయన? సాఫ్ట్వేర్ ఇంజనీర్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకున్నారు కానీ పబ్ లో పనిచేశారు. ఆడవారి మాటలకు అర్థాలు వేర్లేలో వారి హెచ్ఆర్ త్రిష అయితే వీరు ఆ అండర్ లో వర్క్ చేశారు. ఇంగ్లీష్ లో మాట్లాడడానికి బాగా కష్టపడ్డారు. నెక్స్ట్ చిత్రం. సారిక. త్రిష. ఆవిడే మన వెంకటేష్ గారి హెచ్ఆర్. మంచి హెచ్ఆర్, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్ని. కోపం వస్తే తాట తీస్తుంది కూడా. 6. నెక్స్ట్ చిత్రం. రమ్య. బ్రహ్మానందం. ఏంటమ్మా మీ కంప్యూటర్ లో మౌజుల్ని ఇలా నొక్కుతారా మీరు? ఎప్పుడైనా ఇలా నొక్కితే పని చేయవు, పనికి రాకుండా పోతాయి. కర్సర్లు ఇలా కొడతారా మీరు? టీమ్ లీడ్ మీద కోపం ఏంటిది ఇక్కడ మాత్రమే వచ్చి మీరు మా బజర్లని రాళ్ళని కొట్టినట్టు కొడుతున్నారు. చూద్దాం. బ్రహ్మి సాఫ్ట్వేర్. ఈయనే నా గురువు గారు. లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ. మీ అందరికి బాగా తెలుసు. హీ ఇస్ ఒక గచ్చిబౌలి దివాకర్, ఒక ఖాన్ దాదా, ఒక కిల్ బిల్ పాండే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. గురువు. సార్, గురువు గారు కాళ్ళు లేవండి. మీ కాళ్ళు. నమస్కారం గురువు గారు. ఏంటిదంతా అని అడుగుతున్నారు కానీ నిజంగా మీ పెద్ద మనసుకి నా జోహార్లు. మీరెంత ఎదిగినా ఎలా ఒదిగి ఉంటారో తెలియదు. కై సర్దుకోండి. 6 పాయింట్లు. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మహిళలో ఈ ప్రాజెక్ట్ లో ఆఖరి రౌండ్. ఎవరు విన్ అవుతారో తేల్చేటువంటి రౌండ్. ఓకే, ఆట ఆడుకుందాం రా. ఇప్పుడు మీరు ఇందులోకి ఫస్ట్ అది
బ్యాలెన్స్ అయిపోతుంది, నా మాట వింటుంది అది. ఇప్పుడు దీన్ని ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకొని ఇలా నెట్టాలి దీన్ని. ఇది ఆట. రెడీ, 1 2 3 గో. ఎనిమిది బంతులు పడేశారు మీరు, దానికి 48 పాయింట్లు. అండ్ ఇది 68 పాయింట్లు ఈ ప్రాజెక్ట్ లో మీ పాయింట్లు. హండీ సెట్. 1 2 3 గో. బంతులు లేపేశారు. 60 20 80. డిన్నర్ సెట్. రెడీ, 1 2 3 గో. బంతులు ఎక్కువగా వెళ్ళిపోయినప్పటికీ మేము మిమ్మల్ని ఓన్లీ సఫా చేయమన్నాం, మీరు సఫా 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 చేశారు. 5 మాత్రమే లెక్కలోకి వస్తాయి. అది 30 20 50. హాట్ బాక్స్ సెట్. రెడీ, 1 2 3 గో.
88 and 98. బాగా చేశారు ఈ ప్రాజెక్ట్ లో. రోటీ మేకర్. థ్యాంక్ యూ. 1 2 3 గో. +20 92. కూల్ బాక్స్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక టార్గెట్ ఇవ్వబోతున్నాను. మీ టార్గెట్ 101 పాయింట్స్. అలాగైతే మీరు గెలుస్తారు, లేదన్నట్టే శృతి గెలిచేస్తుంది. రెడీ? 1 2 3 గో. అంటే 54 పాయింట్లు ప్లస్ 20 కలుపు 74. సో పర్వాలేదు, ఈ ప్రాజెక్ట్ లో బాగానే ట్రై చేసావు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, రైస్ కుక్కర్. ఓకే, సో ఇవాళ మన ఈ ప్రాజెక్ట్ లో టార్గెట్ రీచ్ అయ్యి స్టార్ మహిళ అయ్యింది శృతి. Sa